అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలండి. మరి గడిచిన వారమంతా కూడా దేవుని కృపలో మనం సజీవ లెక్కలో ఉండి మళ్ళీ ఈ సమయంలో దేవుని సన్నిధికి చేరి దేవుడు నేర్చుకున్న సంగతులు, ఆయన తెలియచేసిన సంగతులు తెలుసుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆయన సహాయాన్ని తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోదాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఆయన ఈ సమయం వరకు మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. మీరు మమ్మల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, మమ్మల్ని సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి, మమ్మల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, ఆత్మీయంగా శారీరకంగా మీరు మాతో ఉంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా గడిచిన వారమంతా మీరు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు. నూతనంగా మళ్ళీ ఈ వారంలో మేము తిరిగి నీ సన్నిధికి రావడానికి నీ వాక్యంలో అనేకమైన సంగతులు తెలుసుకొని మమ్మల్ని మేము హెచ్చరించుకుంటూ సరిచేసుకుంటూ నీ కొరకై సరైన జీవితాన్ని కలిగి ఉండడానికి మమ్మల్ని సిద్ధపరిచి నీ సన్నిధికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. మా అంతటా మేము రాలేదు, కానీ ఇది కేవలం నీ కృప, నీ సంకల్పం అని మేము నమ్ముతూ ప్రభా నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. భయము కలిగి నీ వాక్యాన్ని వినడానికి, విన్న వాక్య ప్రకారం జీవించడానికి మీరే సహాయాన్ని దయచేయమని ఈ దినం మీరు మాతో మాట్లాడబోతున్న సంగతుల విషయమై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ఈ సమయంలో మనం D1 పాఠం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. D1 ఇప్పటి వరకు మనం కొన్ని పాఠాలు ఆల్రెడీ చూసుకున్నాం. మరి D1 రాసే వాళ్ళు ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. బైబిల్ అనగానేమి నేర్చుకున్నాం, దేవుడు ఎవరు నేర్చుకున్నాం, దేవుణ్ణి తండ్రి అయిన దేవుణ్ణి చూడగలుగుతారా అని నేర్చుకున్నాం. ఇంకా నీ శత్రువు ఎవరు, నీ శరీరమే నీ శత్రువు అని నేర్చుకున్నాం. అలాగే భవిష్యత్ ఎరిగిన దేవుడు మంచి చెడుల తెలివినిచ్చే వృక్షాన్ని ఎందుకు వేశాడు నేర్చుకున్నాం. కయ్యూనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది నేర్చుకున్నాం. ఇక విశ్వాసము అనగా ఏమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఇంకేమన్నా మరి జరిగితే నాకు అప్డేట్ పంపించండి. ఇక ఈరోజు ఒక మన ఆత్మలకు అవసరమైన అంశం, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన అంశం. మనం ఒక 2 వీక్స్ బ్యాక్ విశ్వాసం అనగానేమి, దానిని ఎలా పరీక్షించుకోవాలి అని ఒక అప్లికేటివ్ పార్ట్లో ఒక మంచి అంశాన్ని నేర్చుకోవడం జరిగింది. అలాగే ఈరోజు నేర్చుకునబోయే పాఠం కూడా విశ్వాసులుగా ఉన్నాము అనుకుంటున్న మనం ఏ విధంగా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే మన వల్ల దేవుడికి అసలు ఏమైనా ఉపయోగం అంటూ ఉందా, మన వల్ల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడు అనే అంశాన్ని తెలియచేసే మంచి పాఠాన్ని మనం చూద్దాం. మన పాఠం పేరేంటి అని అంటే, ఫలమిచ్చు చెట్టువా నరకబడిన మొద్దువా. మన పాఠం పేరే కొంచెం అంటే మనల్ని అలర్ట్ చేసేదిగా ఉంటుంది. దీంట్లో 2 మనకి కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటి అని అంటే చెట్టు, ఒకటి మొద్దు. 2 ఒకదానికొకటి రిలేటెడ్. చెట్టు అనగానే దేన్ని చెట్టు అని అంటామంటే, ఒక ఉండి దానికి పైన ఆకులు, కొమ్మలు, కొమ్మలకి ఆకులు, పువ్వులు, ఫలాలు, ఇట్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నదాన్ని ఒక చెట్టు అంటాం. ఒకవేళ అదే చెట్టుకి కొమ్మలు, ఆకులు ఏమీ లేకుండా నరకబడిపోయి మిగిలింది అనుకోండి, ఆ మిగిలిపోయిన దాన్ని ఏమంటారు అంటే మొద్దు. అంటే 2 ఒకటే, కానీ చెట్టు అనగానే జీవం ఉన్నది, దాంట్లో నుంచి ఆకులు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, పళ్ళు వస్తున్నాయి, కాయలు వస్తున్నాయి. దాని నుంచి ఎవరో ఒకరికి ఏదో రకంగా ఒక ఉపయోగం ఉంది. కనీసం పళ్ళు రాని చెట్లు కూడా నీడనన్నా ఇస్తాయి. మనకి నీడనివ్వకపోయినా అనేకమైన పశువులకి, పక్షులకి నీడనిచ్చే ఉంటాయి. కొన్ని చెట్లు తమ ఆకులు ఔషధానికి ఉపయోగిస్తారు, దాని బెరడు ఔషధానికి ఉపయోగిస్తారు. దాని అంటే చెట్టు నుంచి చాలా ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ ఆ చెట్టునే నరికివేసి చెట్టు ఏమీ లేదు,
కేవలం చిన్న మొద్దు మాత్రమే మిగిలిందనుకోండి. దానివల్ల దేనికి ఉపయోగం అంటే, ఆ మొద్దు అలా కొన్ని రోజులు భూమిలోకి చీకుకుపోయి, పాడైపోయి, వేస్ట్ అయిపోతుంది. వృధా. వృధా అంటాం చూడండి. వృధా అయిపోతుంది. సో, ఎవరైనా దేనిని ఇష్టపడతారు అనంటే, చెట్టునే ఇష్టపడతారు. మొద్దుని మాత్రం ఎవరు ఇష్టపడరు. ఓకే. ఇది మీరు మనసులో పెట్టుకోండి. మనం చెట్టులా ఉన్నామా? మొద్దులా ఉన్నామా? ఎలాంటి చెట్టులా ఉండాలి? ఒకవేళ చెట్టులా ఉంటే, ఆ చెట్టు ఉపయోగకరమైనదిగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు పొద్దున్నే మా ఇంట్లో కొన్ని మొక్కలు పెంచుతూ ఉంటాం. ఒక చెట్టుని బొబ్బాస్ చెట్టుని వేసాం మేము. పపాయ ప్లాంట్‌ని వేసాం. ఆల్మోస్ట్ కొన్ని నెలలైపోతుంది. అది ఏంటి అనంటే ప్రతిసారి పోతొచ్చినట్టే వస్తది. పోనీ అలా అని పోతు చెట్టా అంటే, పోతు చెట్టు కాదు. సింగిల్ ఫ్లవరే వస్తుంది. ప్రతిసారి ఎదురు చూస్తున్నాం. ఒక్క ఫలమన్నా రాదా? ఒక్క కాయన్నా రాదా అని. అదేంటో ఇప్పుడు నాకన్నా పొడుగైపోయింది కానీ, వెర్రి ఆకులు అంటారు చూడండి. ఆకులు ఇలా ముడుచుకుపోయేస్తున్నాయి. ఇక లిటరల్‌గా ఈరోజు ఏమనుకున్నామంటే దీన్ని అనవసరం. దీన్ని నరికేద్దాం. కట్ చేసేద్దాం అని డిసైడ్ అయిపోయాం. అంటే కొన్ని రోజులకే ఒక చెట్టు మనం పెంచుతూ ఉన్నప్పుడు, ఆ చెట్టు నుంచి గనక మనం అనుకున్న ఫలం అది దేనికి ఉపయోగకరమో అది దాని ఫలం ఫలించట్లేదు అనుకోండి. ఫలాలు అనగానే కేవలం ఫ్రూట్స్ అని అనుకోవద్దు. ఫ్రూట్స్ మాత్రమే కాదు. దాని నుంచి మనం పొందే ఆహ్, అవ్ అవకాశం ఏదైనా అనొచ్చు. ఎగ్జాంపుల్ కొత్తిమీర ఆకులే యూజ్ అవుతాయి. పుదీనా ఆకులే యూజ్ అవుతాయి. కొన్ని కాయలే యూజ్ అవుతాయి. కొన్ని నట్స్ యూజ్ అవుతాయి. గ్రౌండ్‌లో పెరిగిన నట్స్ యూజ్ అవుతాయి. కొన్ని పువ్వులు యూజ్ అవుతాయి. ఇప్పుడు కుంకుమ ఉందనుకోండి. కుంకుమ పువ్వునే వాడతాం మనం. కుంకుమ కాయలు వాడం. కుంకుమ పువ్వుగా ఉన్నప్పుడే అవి తెంపి దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఒక చెట్టులో రకరకాలుగా మనకి మన అవసరతలను తీరుస్తుంది. ఒకవేళ ఆ అవసరతే గనక ఆ చెట్టు తీర్చలేకపోతుంది అనంటే, దానిని మనం ఉంచుకోవడానికి ఇష్టపడం. ఓకే. అంటే చెట్టు అనగానే దాని వలన దాన్ని పెంచేవాడికి ఏదో ఒక ఫలం కావాలి. ఒక పుదీనా మొక్కేసామనుకోండి, అది కుళ్ళిపోయిందనుకో ఉంచుకుంటామా? పీకి అవతల పారేస్తాం. అదే ఒక జామ చెట్టేసాం. ఎంతకీ కాయలు కాయట్లేదు. ఉంచుతారా? దండగా అని కట్ చేసి పడేస్తాం. అంతెందుకు దానివల్ల మనకు విసుగొస్తుందనుకోండి. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక పెద్ద చెట్టుంది. అది ఈ సీజన్ ఎలా అంటే వసంతకాలం గదా! అసలు ఆకులైతే ఎన్ని రాలుతున్నాయంటే అన్ని రాలుతున్నాయి. దానివల్ల ఏం ఉపయోగం అయ్యామంటే అదొక అడవి బాదాం చెట్టంట. ఆ చెట్టుకున్న కాయలు కాస్తది. కాపోతే అయి ఎప్పుడు ఎండిపోయి రోడ్డు మీద పడి వెహికల్స్ తొక్కుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప, ఆ కాయలు ఎప్పుడు ఎవరు తిన్నది మేము చూడలేదు. కనీసం పక్షులు తిన్నది కూడా చూడలేదు. కానీ అంటే మరి ఫలం వస్తుంది. ఆ చెట్టుని మాత్రం నరకట్లేదు అనంటే, ఆ చెట్టు వలన ఒక ఉపయోగం ఉంది. అది నీడనిస్తుంది. చల్లటి గాలినిస్తుంది. కనీసం మధ్యాహ్నం స్వీపర్స్ రోడ్డు తుడిచేవాళ్ళు ఆ చెట్టు నీడలో కూర్చుంటారు. కానీ ఒక్కొక్కసారి విసుగొచ్చినప్పుడు దాన్ని ఎందుకండి ఈ ఆకులు తొడవలేకపోతున్నాం కొట్టిచ్చేయండి అంటా ఉంటారు. అంటే ఎలా ఉంది అనంటే ఆ చెట్టుని పెంచుకునే వాళ్ళకి ఆ చెట్టు వలన ఉపయోగం లేనప్పుడు దాన్ని నరికి వేస్తారు. ఏదైతే చెట్టు పెంచుకునేవాడు ఆశిస్తున్నాడో ఒక ఫలం దాని నుంచి ఏదన్నా అవ్వచ్చు. దాని నుంచి ఒక బెనిఫిట్ ఉపయోగం. అది గనుక రాలేకపోతే చెట్టుని నరికి వేస్తారు. ఓకే. ఇది మనం ఆలోచించగలిగితే ఇంతకీ ఇదేమన్నా బయాలజీ, బోటనీ క్లాసా? చెట్ల కోసం ఎంతగా చెప్తున్నారు అనంటే వాక్య భాగంలో చూస్తే కొన్ని చోట్ల దేవుడు చెట్ల కోసమే చెబుతూ ఉంటాడు. మనం చెట్లు అనుకుని పొరపాటు పడితే మనం నిజంగా పొరపాటు పడినట్టే. ఉదాహరణకి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మనందరికీ కంఠోపాఠంగా వచ్చింది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, దివారాత్రము ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు ధన్యుడు అని 3వ వచనం వచ్చేటప్పటికి అతడు నీటి కాలువల యోరను నాటబడినదై తన కాలమందు ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇక్కడ చూస్తే అతడు ఉండును. అతడు ఎలాగుంటాడంట? ఎవరతడు? ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ఎలా ఉంటాడయ్యా అనంటే నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. అంటే ఎప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉంటేనే చెట్టు పచ్చగా ఉంటుంది. నీళ్లు సరిగ్గా అందితేనే, అంటే దానికి అవసరమైన నీళ్లు అందితేనే అది ఏం చేస్తుంది? తన కాలమందు ఫలమిచ్చు చెట్టు.
ఇప్పుడు చూడండి తన కాలమందు అనగానే ఇప్పుడు మ్యాంగోస్ మామిడికాయలు ఉన్నాయనుకోండి. మామిడికాయ సంవత్సరం అంతా కాయలు కాయదు. కేవలం సమ్మర్ ఈ ఎండాకాలంలో మాత్రమే. ఇప్పుడు పచ్చి పిందులు వస్తా ఉంటాయి, కాయలు వస్తున్నాయి. ఒక 1 మంత్ ఏప్రిల్ అయ్యేటప్పటికి మామిడి పండ్లు వస్తాయి. అంటే సంవత్సరం అంతా మనం ఎదురు చూడాలి. కానీ ఒకవేళ ఆ సంవత్సరం కాపు కాయలేదనుకో, ఒక సంవత్సరం చూస్తారు, 2 సంవత్సరాలు చూస్తారు. కాయలు కాయట్లేదనుకోండి, అనవసరం అనుకుని ఆ చెట్టుని కొట్టి పాడేస్తారు. అవునా? అంటే ఫలించని చెట్టు ముద్దయిపోతుంది. ఫలించే చెట్టుని మాత్రం ప్రతి సంవత్సరానికి ఒక్కసారే కాపు. కొన్ని వేల కాయలు కాయొచ్చు, వందల కాయలు కాయొచ్చు. కానీ సంవత్సరానికి ఒక్కసారి కాపు కాసిన దానికోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. దాని ఫలాలని మనం అనుభవించి సంతోషం ఫీల్ అవుతూ ఉంటాం. ఓకే. అంటే ఇక్కడ దేవుడు మనిషిని ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. దివారాత్రము ధ్యానించేవాడు ఎలా ఉంటాడట? ఫలించే చెట్టు, తన కాలమందు ఫలములిచ్చే చెట్టులా ఉంటాడు అంటున్నాడు. అలాగే మనం ఒక మంచి ఉపమానం కూడా చూసుకుంటే కనుక అక్కడ కూడా మనిషిని ఒక విత్తనం, అంటే మనిషి హృదయంలో విత్తనం, వాక్యం అనే విత్తనం బడి ఫలించాలి. ఇక్కడ చాలా సార్లు మనిషి జీవితానికి విత్తనం నుంచి ఫలించటానికి పోలిక చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనిషి కూడా ఫలించాలి. చెట్టు విత్తనం మొక్కయి మొక్క, మొలకయి మొలక, వృక్షమై వృక్షం ఫలాలను ఇవ్వాలి. అలాగే మనిషి కూడా పుట్టినోడు చిన్న బాబుగానే ఉండిపోయాడు అనుకోండి, ఎవరికైనా తృప్తి ఉంటుందా? అంతెందుకు ఎదగాల్సిన హైట్, ఎదగాల్సినంత మెంటల్ గా ఎదగలేదనుకోండి, మనం భయపెట్టేసుకుంటాం. అయ్యో మా ఓడికి గ్రోత్ సరిగ్గా లేదండి అని మనం చాలా భయపడిపోతూ ఉంటాం. కొంతమంది స్లోగా పెరుగుతున్నా కూడా అయ్యో 6 నెలలకి కూర్చోట్లేదా, 9 నెలలకి పాకట్లేదా, సంవత్సరానికి ఇంకా నిలబడట్లేదా అనగానే అమ్మో మా ఊడికి గ్రోత్ సరిగ్గా లేదు అని భయపడిపోతాం. అంటే ఒక ఎదుగుదల అనేది ఉండాలి, సమయానికి తగినట్టుగా వాళ్ళ ఫలాన్ని ఫలించాలి. మరి ఇలా చూసుకుంటే చెట్టు నుంచి ఫలాన్ని మనం ఎంతగా ఆశిస్తున్నాము, చెట్టులాగా ఉన్న మనము మనుషుల నుండి దేవుడు ఏమన్నా ఫలాలని ఆశిస్తున్నాడు? ఒకసారి ఆలోచించండి. మనం అనుకోవచ్చు మీరు ఏం ఫలాలు ఫలిస్తున్నారు అనగానే కొంతమంది నేను రోజు దేవుడు ప్రార్థన చేస్తానండి, రోజు బైబిల్ చదువుకుంటానండి, రోజు నేను పాటలు పాడుకుంటానండి అని చెప్పచ్చు. ఇవి ఫలాల కింద కన్సిడర్ చేస్తారా అంటే నో. ఇది నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు. నువ్వు దేవుడి కోసం, దేవునిలో ఏమి ఫలవంతంగా జీవిస్తున్నాం అనగానే ఫలాలు అనంటే కొంతమంది ఏమంటారు అనంటే, ఆదికాండం 1వ అధ్యాయాన్ని తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు మరి మొక్కల్లాగా ఎదుగుతున్నారు అంటున్నాడు కదా, అందుకే నేను యవ్వనంలో పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను, నేను ఫలించేసినట్టే. ఏం ఫలం? పిల్లల్ని కన్నావు, మరి పిల్లల్ని ఏమన్నా దేవుని కోసం పెంచుతున్నామా? నువ్వు దేవుని కోసం పెంచితే నువ్వు ఫలించినట్టే. కానీ పిల్లల కరణంతో నా పని అయిపోయిందండి, ఇంక నాకు సంబంధం లేదు, ఆడు గాలికి పెరిగిపోతాడు, ఆడిష్టం, ఆడు ఎలా తయారైనా ఆమె ఎలా తయారైనా నాకు సంబంధం లేదండి, కనడం వరకే అనుకుని వదిలేసే తల్లిదండ్రులు లేకపోలేదు. మరి ఇంతకీ దేవుడు ఎలాంటి ఫలాలని ఆశిస్తున్నాడు? నువ్వు ఫలించే చెట్టుగా ఉంటున్నావా అని అడుగుతున్న దేవుడే ఎలాంటి ఫలాలు మన నుంచి ఆశిస్తున్నాడు అనగానే మనందరికీ బాగా తెలిసిన వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఇది నోటికి వచ్చిన వచనం. అదేంటి అని అంటే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇక్కడ ఆత్మ ఫలము ఏమనగా, ఫలము అన్నాడు అంటే ఒకటే ఫ్రూట్. ఆ ఫ్రూట్ ఏంటంటే 9 లక్షణాలు చెప్తున్నాడు. ఒక ఫ్రూట్కే ఉండవలసిన 9 లక్షణాలు. అవేంటి అని అంటే ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇలా 9 చెప్తున్నాడు. మరి ఈ 9 మనుషులుగా మనలో ఇవి ఉండాలి. ఆత్మలుగా ఉన్న మనందరికీ మనిషి నువ్వెవరు అన్న దాంట్లోనే మనం చూసేసాం. మనిషి నువ్వెవరు దాంట్లో చూసాం.
నువ్వెవరు అనగానే మనిషి అనగానే శరీరము ప్లస్ ఆత్మ అన్నం. దేవుడు శరీరానికన్నా కూడా మన ఆత్మ నుండి ఫలాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. అంటే మన స్వభావ లక్షణం. అది చాలా ఇంపార్టెంట్. అంటే నువ్వేమై ఉన్నావు అనంటే నీ లక్షణమే దాన్ని తెలుపుతుంది. నేను లావుగున్నాను, తెల్లగున్నాను, బలంగా ఉన్నాను. ఇవన్నీ అవసరం లేదు దేవుడికి. నీలో ఉన్న ఆత్మ ఎలాంటి ఫలాలు అంటే నువ్వు ఎలా జీవిస్తున్నావు అనగానే ఇక్కడ కొన్ని చెప్పుకొచ్చాడు. ఆత్మ ఫలము అనగానే కొన్ని చెప్పుకొచ్చాడు. దాంట్లో ఒక్కొక్కటిగా షార్ట్‌గా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆత్మగా ఉన్న నువ్వు ఏమి కలిగి ఉండాలి అనంటే మొదటిది ప్రేమ. ప్రేమ అనేది 2 అక్షరాల పదం. చాలా చిన్న పదం. చిన్నవారి దగ్గర నుంచి ముసలి వారి వరకు ఎవ్వరికి అంటే తెలియని పదం కాదు. ప్రతి ఒక్కళ్ళకి సుపరిచితమైన పదం ప్రేమ. లవ్ అనగానే ఇంకా అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా డెఫినేషన్స్ ఇచ్చుకుంటారు. అన్నిటికన్నా తల్లి ప్రేమ గొప్పదనేవాడు కొంతమంది, నాన్నకు ప్రేమతో అనేవాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ప్రేమకు డెఫినేషన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఫలించమన్న ప్రేమ ఏంటి? ఆత్మఫలముగా మొదట మనకు ఉండవలసినది ప్రేమ. ఈ ప్రేమ ఎలా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అసలు ఇవి చదువుతూ ఉంటే చాలా అసాధ్యంలా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అసాధ్యం అని అంటున్నానంటే మనం అందరం కూడా మానవ మాత్రములను ఒప్పుకోక తప్పదు. దేవుడు అక్కడ ఏం చెబుతున్నాడు అనంటే అసలు ప్రేమ అనగానే డెఫినేషన్ చూస్తే కనుక దేవుని ఆజ్ఞానుసారంగా మీరు నడుచుటయే ప్రేమ. ఆజ్ఞ ఏంటి అనంటే అంటే మీ ఆజ్ఞను పాటించడమే ప్రేమ. ఆ ఆజ్ఞ ఏంటి అని అడిగితే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. అంటే నీలాగా నీ సహోదరుడు ప్రేమించినప్పుడు నువ్వు ప్రేమ కలిగి ఉన్నవాడవు. అంతే కదా, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. మరి అలా మనం ఉండగలుగుతున్నామా అంటే అందరిని మనం ప్రేమించలేం. అందరిని మనం ప్రేమించలేం. కొంతమందిని ప్రేమించగలుగుతాం. మేబీ మన సొంత వారిని ప్రేమించగలుగుతాం. కానీ కొంతమంది అంటే మనకి తెలియకుండానే ద్వేషం, ఎక్కడో వారంటే నచ్చదు, వారంటే ఒకలాంటి ఈర్ష్య, ఒకలాంటి అసూయ పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. అది మనం కావాలని కాదు. మేబీ ప్రొఫెషన్, జాబ్‌లో అవ్వచ్చు, ఫ్యామిలీలో అవ్వచ్చు, లేదా ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో అవ్వచ్చు. ఏదో చిన్నది మాట అది ఎలా ఎక్కడి వరకు వెళ్ళిపోతుందనంటే వాళ్ళ మీద మనకి ఒక గౌరవం అనేది అసలు లేకుండా పోతుంది. ప్రేమ అనేది ఉండదు. ఏదో పేరుకి అన్నట్టుగా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటమే ఆజ్ఞ. ఆజ్ఞను పాటిస్తేనే నువ్వు ప్రేమ కలిగి ఉన్నట్టు. మరి ఆ ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఎంతవరకు ఫలించగలుగుతున్నాం? నీ పరిధి ఎంతవరకు ఉంది? దేవుడు పెట్టినంత పరిధి నువ్వు ఫలించగలుగుతున్నావా? లేకపోతే లేదండి ఏదో ఒక మూల ఒక కాయ కాసింది అంతే, దానికి నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. పెద్ద మామిడి చెట్టు ఉంది, మామిడి చెట్టు అంతా ఎతికితే ఎక్కడో ఒక చిన్న కాయ కాసింది అనుకుందాం. సీజన్ అంతటికి ఎలా ఉంటది మనకి? ఆ పండు కాస్త ఏ కాకో వచ్చి కొట్టేసింది, లేదా కోతి వచ్చి కోసుకెళ్ళిపోయింది. ఈ మధ్య కోతులు పెడితే ఒకటి ఎక్కువైపోయింది కదా మనకి, కోతి వచ్చి తీసుకెళ్ళిపోయింది. ఎలా ఉంటది మనకి? ఇప్పుడు మనం కూడా మరి దేవుడు చెప్పుతున్న మొదటి ఫలం, ఎందుకంటే ఇది ఉంటేనే మిగిలినన్ని చేయగలుగుతాం. ఇది లేకపోతే మిగిలినవన్నీ ఫలించడం చాలా కష్టం. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎవరెవరిని ప్రేమించాలి అని అంటే మొట్టమొదట నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత ఎవరిని ప్రేమించాలి అని అంటే నీ సహోదరుని ప్రేమించాలి. తర్వాత ఎవరిని ప్రేమించాలి అని అంటే నీ శత్రువులను కూడా నువ్వు ప్రేమించగలగాలి. ఇలా చాలా కష్టం అని అనిపిస్తుంది. కానీ కష్టం అయితే చేసి చూపించారు క్రీస్తు వారు. అందుకే మనకు కూడా ఏమిచ్చారు అని అంటే ఇదిగో నేను మీకోసం ఎలా అయితే మీ మీద ప్రేమ కలిగి నేను ప్రాణాన్ని పెట్టేశానో మీరు కూడా ఒకరి కొరకు ఒకరు ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు. అప్పుడే మీలో ప్రేమ అనేది నిలిచి ఉంది. మరి దేవుని ప్రేమలో మనము నిలిచి ఉండాలి, ఆయన ప్రేమ మనలో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి ప్రేమించినట్టు. మరి ఈ ప్రేమ అనే ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? చాలా సార్లు దీనిని ఫలించట్లేదు అనే చెప్పాలి. ఏదో ఒక టైంలో మనం తప్పిపోతూ ఉన్నాం.
ఇది సరి చేసుకుని మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా రెండవది, ఒకవేళ ప్రేమ లేదండి, నేను ఒకవేళ కోపం వచ్చినా నన్ను నేను సరి చేసుకుంటున్నాను, ప్రేమ అనే ఫలాన్ని నేను ఫలించగలుగుతున్నాను, ఇతరులని ప్రేమిస్తున్నాను కాబట్టి వారికి నేను మంచి చేయడానికి, వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోకుండా నేను వాళ్ళని రక్షిస్తున్నాను అని ఒకవేళ మీరు టిక్ పెట్టుకోగలిగితే, రెండోది చూద్దాం. రెండోది ఏంటి అని అంటే ప్రేమ, రెండవది సంతోషం. సంతోషం అనగానే దీనికి కూడా ఎవరి డెఫినేషన్స్ వాళ్ళకుంటాయి. నాకు సంతోషాన్ని ఇచ్చేది మేబీ మీకు సంతోషాన్ని ఇవ్వకపోవచ్చు. కొంతమందికి ట్రావెలింగ్ అంటే సంతోషం, కొంతమందికి చక్కగా వండుకొని తినడం అంటే సంతోషం, కొంతమందికి హాయిగా నిద్రపోతే అమ్మయ్య ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానండి అంటాం, కొంతమందికి అనుకున్న పని చేయగలిగితే ఒక సంతోషం, కొంతమందికి వాళ్ళు కావాలనుకున్నది పొందుకోగలిగితే సంతోషం. కానీ మరి దేవుడు ఫలించమంటున్న సంతోషం ఏంటి? దేవుడు ఎలాంటి సంతోషాన్ని ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు? ఒకసారి ఆలోచించగలిగితే ఇక్కడ మనకు ఒక మంచి మాట ఉంటుంది. సంతోషం అనగానే ఫిలిప్పి 4:4 ఫిలిప్పి 4:4లో చూసుకుంటే, ఎల్లప్పుడూ సంతోషించుడి, మరలా చెప్పుదును సంతోషించండి, ఆనందించుడి, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్, మరలా చెప్పుదును ఆనందించండి, సంతోషించండి అంటున్నాడు. అసలు ఇది మనకు చాలా వింతగా అనిపించవచ్చు. ఎల్లప్పుడూ ఎలా ఆనందించగలుగుతామండి? ఎన్ని కష్టాలు, రోజులో తెల్లారితే చాలు నిద్రపోవడం కూడా కుదరట్లేదు, ఏయో ఒక శ్రమలే, ఫిజికల్గా అయి ఉండొచ్చు, ఆత్మీయంగా అయి ఉండొచ్చు, నలిగిపోతున్నామండి అనొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే ఎల్లప్పుడూ సంతోషించండి. అది కూడా ఎల్లప్పుడూలో ఏమి ఇంక్లూడ్ అయ్యిందో కనుక చూసుకుంటే, 1 పేతురు 4:13 చూసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:13 చూసుకుంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీరమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మనం దేనికోసం సంతోషించాలి అని అంటే, క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా మనం ఇప్పుడు సంతోషిస్తే ఏం జరుగుతుంది అని అంటే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అంటే రెండవ రాకడలో కూడా మనం సంతోషించగలుగుతాం. శ్రమలలో కూడా మనం సంతోషంగా, ఏ శ్రమలు, ఎన్ని శ్రమలు అంటే చెప్పడం ఈజీయే అంటారు, చెప్పడం ఈజీయే, అనుభవించడం చాలా కష్టం కాదనట్లేదు. కానీ మనం ఒక మాట గుర్తు తెచ్చుకోగలిగితే, మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువైన శోధన ఏది కూడా దేవుడు మనకి ఇవ్వడు. అది మొట్టమొదట గుర్తించాలి. మనం సహింపగలిగినంతే దేవుడు ఇస్తాడు. సో ఇచ్చిన దాంట్లో మనం ఏం చేయాలి అని అంటే, శ్రమలలో కూడా సంతోషంగా దేవుడు ఉన్నాడు అనుకుని మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనకి సంతోషం దొరుకుతుంది. లేదు ఇది అంతా నా ప్రాబ్లం. ఈరోజు చిల్డ్రన్ క్లాస్లో కూడా మనం విన్నాం, మరి మీలో ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ చిల్డ్రన్ క్లాస్లో కూడా విన్నాం. మన ముందు ఉన్న దాన్ని చూసి మనం భయపడిపోయామనుకోండి, చాలా డేంజర్. భయం అనేది ఉండకూడదు. దానికి మొన్న ఒక పాట కూడా విన్నాను, ఒరిజినల్గా అది ముస్లిం సాంగ్ అంట, కానీ చాలా మంచిగా అనిపించింది ఆ సాంగ్. ఏంటంటే, ఏ మత్ కహో ఖుదాసే ఏ ముష్కిలే పడే హై అంటే, నువ్వు దేవుడితోటి నాకు చాలా పెద్ద శ్రమలు ఉన్నాయని నువ్వు చెప్పకు, బట్ నువ్వేం చెప్పాలి అంటే, ఏ ముష్కిలోన్సో కెహదే మేరా ఖుదా బడా హై. నువ్వు నీ శ్రమలతోటి నువ్వు శ్రమ చాలా పెద్దదాని అనుకుంటున్నావు, కానీ నీకన్నా నా దేవుడు గొప్పవాడు అని చెప్పగలిగినప్పుడు మనం శ్రమలలో కూడా సంతోషించగలిగే వారుగా ఉంటాం. ఇది ప్రాక్టికల్గా మనం చేయగలగాలి. లేదండి కష్టం అండి అన్నాం అనుకో, అది ఎప్పటికీ కష్టమే. లేదండి దేవుణ్ణి నమ్ముకుంటే ఇది సులువు అని మనం హృదయంలో నమ్ముకుని మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడు మాత్రం ఇట్స్ పాసిబుల్. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేస్తూ ఉంటాను, నా డైలీ లైఫ్లో చాలా ఫేస్ చేస్తూ ఉంటాం. కానీ నేను ప్రతిసారి చాలా కష్టం, ఇంకా నేను నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు ఇక అంతే, నేను నిలబడలేను అనుకున్నప్పుడు మోకాళ్ళు వేస్తాను, తండ్రి అనుకుని దేవుడి దగ్గరికి వెళ్తాను. బట్ ప్రతిసారి కూడా దేవుడు మళ్ళీ నన్ను
నేను ఎలా పెడుతున్నాడు. మనం శ్రమలలో కూడా క్రీస్తు శ్రమలలో పాలివారైనంతగా మనం సంతోషించగలగాలి. ఈ సంతోషం అనే ఫలాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీయులు ఇన్ని చేస్తున్నా సణుగుతానే ఉన్నారు, గొణుగుతానే ఉన్నారు, ఏడుస్తానే ఉన్నారు, దుఃఖిస్తానే ఉన్నారు. దానివల్ల ఏం లాభం అనంటే ఆ దుఃఖమే వాళ్ళకి శాశ్వతం అయిపోయింది. కానీ ఎప్పుడైతే మనం సంతోషించడం మొదలు పెడతామో, క్రీస్తునందు సంతోషించడం మొదలు పెడతామో, ఆ సంతోషం ఫలవంతంగా ఉంటుంది. ఇక మూడోది కనుక చూసుకోగలిగితే, మనందరికీ లేనిది, ఉండవలసినది, దేవునికున్న చాలా ప్రాముఖ్యమైన లక్షణమే సమాధానము. మొదటిది ప్రేమ, రెండవది సంతోషము, మూడవది సమాధానం. ఈ సమాధానము అనగానే ఆన్సర్ అనుకోకండి. ఇట్ ఈస్ నాట్ ఆన్సర్, ఇట్ ఈస్ పీస్. ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండడం. అసలు ఇదే ఉంటే ఇన్ని బాధలు ఎందుకండి? అంతే కదా, ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటి అని అంటే ఇది లేకే ఇవన్నీ బాధలు. అసలు ఈ సమాధానం లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రేమ లేకపోవడం. ఫస్ట్ ఇది లేక ఇవన్నీ చెప్పాను కదా, ఒకదానికొకటి ఇవన్నీ ఇంటర్లింక్ అయి ఉంటాయి. మన దేవుడు ఏమంటున్నాడు అని అంటే సమాధానకర్తను నేను అంటున్నాడు. నేను సమాధానాన్నే కలుగజేయవచ్చాను అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం అని అంటే ఎక్కడ లేని అన్ని మనం పెట్టేసుకుని సమాధానం, మనుషులకి మధ్య సమాధానం లేదు, మనుషులకి వాళ్ళ బంధువులకి మధ్య సమాధానం లేదు, ఊర్లకి సమాధానం లేదు, దేశాలకి కూడా సమాధానం లేదు. ఎక్కడ చూసినా యుద్ధాలు, పోరాటాలు. ఇవి దేని వల్ల అయ్యా అని అడిగితే జస్ట్ బికాస్ ప్రేమ లేకపోవడం వల్ల సమాధానం కోల్పోవడం. సమాధాన సువార్త అనే జోడు తొడుక్కొని వెళ్లాల్సిన సేవకుల మధ్యలో కూడా సమాధానం లేదు. అసలు చాలా బాధాకరమైన విషయం. కొన్నిసార్లు బాధ వేస్తూ ఉంటుంది, కానీ మనం ఏం చేయలేం. దేవుడికి వాళ్ళ లెక్క చెప్పుకుంటారు. మనం సమాధానం, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు పీస్, అసలు మనశ్శాంతి అంటే మనం తెచ్చుకునేదే. మనం అనుకోవచ్చు నాకు అసలు వీళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారని పక్కన వాళ్ళ మీద నెట్టకండి. మనశ్శాంతి అనేది మనకు మనం తెచ్చుకోగలిగింది, మనకు మనం పొందుకోగలిగింది. పక్కనోడి మీద నెట్టద్దు. మనం సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకు మనశ్శాంతి అనేది కలుగుతుంది. కనుక మూడోది చూసుకుంటే గనక మనశ్శాంతి. ఓకే, సమాధానం. అందరికీ కూడా సమాధానము కలిగి ఉండాలి. అలా సమాధానం కలిగి ఉన్నప్పుడే మనం దేవుని క్రీస్తు యొక్క రెండవ రాకడలో నిందారహితులుగా కనిపించగలుగుతాం. అదే మనకి మొదటి తెస్సలోనికల పత్రిక 5:23లో కూడా కనిపిస్తుంది. సమాధానము కలిగి ఉండాలి. ఈ సమాధానాన్ని ఇచ్చేది కూడా దేవుడే. మనం సమాధానం కలిగి ఉండాలి అంటే అది దేవుడి నుంచి మనం పొందుకునే వారముగా ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు అంటే సమాధాన పరుచువారు దేవుని కుమారులు అనబడతారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా మేము దేవుని పిల్లలం అనేవాళ్ళు ఉన్నారనుకోండి, మీతో మీరు సమాధానంగా ఉండాలి, పక్కన వాళ్ళతో మీరు సమాధానంగా ఉండాలి. ఎవరన్నా ఒకవేళ ఎవరి మధ్యనన్నా ప్రాబ్లం ఉంటే మీరు వాళ్ళని సమాధాన పరచగలగాలి. అలా సమాధాన పరిచినప్పుడు మాత్రమే మనం దేవుని కుమారులు అనబడతాం. ప్రేమ, సంతోషము, సమాధానము. ఇక నాలుగవది చూసుకుంటే దీర్ఘశాంతము. అనొచ్చు, అసలు నాకు శాంతిమే లేదండి, ఇక దీర్ఘశాంతం గొడవ ఎందుకు అంటారా? ఇది దేవునికి ఆపాదించవచ్చు. మనలకి దీర్ఘశాంతం నిజంగానే లేదు. శాంతమే చాలా కష్టం. దేవుడు మాత్రం దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నాడట. ఎంతకంటే ఎప్పటి నుంచి అంటే మనకి నోవహు టైం నుంచి ఏమంటాడంటే, నోవహు ఓడ కట్టుతూ ఉన్నప్పుడు ఈయన దీర్ఘశాంతంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. పంపించి ఒక్కడైనా మారతాడా అని ఎదురు చూశాడంట. ఇంకా అది కంటిన్యూషన్. ఇప్పుడు కూడా ఏమంటాడు అని అంటే ఎవ్వరూ నశించిపోకుండా ఆయన ఇంకా దీర్ఘశాంతం కలిగి ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రీస్తుని పంపించడానికి మనం అనుకుంటున్నాము, ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయినా మరి యేసుక్రీస్తుని పంపించట్లేదు, ఎందుకండి ఈ కష్టాలు, ఈ శ్రమలు, అసలు ఈ జీవితం, ఈ లైఫ్, యేసుక్రీస్తు రాకడ వచ్చేస్తే అయిపోద్ది కదండి అని అనుకునేవారు లేకపోలే. కానీ దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనం కనీసం శాంతమన్నా కలిగి ఉందామా? దీర్ఘశాంతం కష్టం, ఓకే, యాక్సెప్టెడ్. కనీసం శాంతమన్నా కలిగి ఉందామా? శాంతంగా ఉండండి, హాయిగా నెమ్మదిగా ఉంటుంది.
బీపీలు లేకుండా ఉంటాయి. శాంతి కోల్పోయినప్పుడే బీపీలు, హార్ట్ అటాక్‌లు, హెమరేజ్‌లు ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ మనకి వచ్చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం శాంతం కలిగి ఉండాలి. దేవుని దీర్ఘశాంతం కనిపెడుతూ ఉంది. కనీసం మనం శాంతమన్నా కలిగి ఉందాం. ఇక ఐదోది చూసేటప్పటికి దయాళుత్వం. దయాళుత్వం అంటే మెండుగా దయ కలిగి ఉండడం. దయ అనగానే గ్రేస్, కృప. ఇప్పుడు కొంతమందికి జంతువులంటే దయ, కొంతమందికి మొక్కలంటే దయ, కొంతమందికి మాత్రం మనుషులంటే కూడా దయ. కొంతమంది అసలు ఏది పడనివ్వరు. పిల్లి అంటే నచ్చదు, కుక్క అంటే నచ్చదు. అంటే ఆటలికి అన్నం పెట్టడం ఏంటి, ఆటలికి బిచ్చం వేయడం ఏంటి, అసలు మనుషుల్ని దగ్గర రానివ్వకుండా. ఇది దయ కాదు. దేవుడు దయామయుడు, దయాపూర్ణుడు అని మరి దేవునికున్న ఈ లక్షణం మనం కలిగి ఉన్నామా? ఏమంటున్నాడు అని అంటే సామెతల గ్రంథం 14:9లోకి వచ్చేటప్పటికి యథార్థవంతులు ఒకరి ఎడల ఒకరు దయ చూపుదురు. మనము కూడా ఒకరి ఎడల జాలి, దయ కలిగి ఉండే వారంగా మనం ఉండాలి. ఈ జాలి, దయ కలిగినప్పుడు ఏమవుతుంది అని అంటే మనలో ప్రేమ అనే ఫలం ఇంకా ఎక్కువగా ఫలించగలుగుతాం. ఇక ఆరోదిగా చూసుకుంటే మంచితనం. వెంటనే మనకి ఏం లోకంలో అసలు మంచితనమే లేదండి. సరే, లోకంలో లేదు. నీలో, నాలో మంచితనం ఉందా? మనల్ని చూసి ఎవరైనా పోన్లేండి లోకంలో ఎక్కడా కనిపించకపోయినా మిమ్మల్ని చూస్తే ఇంకా మంచితనం బ్రతికే ఉంది అని అనిపించేటట్టుగా మన లైఫ్ ఏమన్నా ఉంటుందా? ఒకసారి ఆలోచించండి. మంచితనం, మంచిగా ఉండడం ఇది సాధ్యమేనా? సరే, దీర్ఘశాంతం కష్టం అన్నాం, కానీ మంచిగా ఉండడం సాధ్యం కాదంటారా? ఉండొచ్చు. వెలుగు ఫలం మీరు వెలగాలి అనంటే మీలో మంచితనం, నీతి, సమాధానం, సత్యము ఇవన్నీ కూడా మనలో ఉన్నప్పుడు మనం ఒక మంచి ఫలాన్ని ఫలిస్తున్నాం. ఫలము ఫలించాలి, మంచి ఫలాలు ఫలించాలి అంటున్నారు కదా. మంచి ఫలాల్లో చాలా ఇంపార్టెంట్ ఫలమే మంచితనము కూడా. ఇక నెక్స్ట్‌ది క్రైస్తవునిగా కంపల్సరీ మనం ఫలించాల్సిందే ఏడవది విశ్వాసం. మనం విశ్వాసం గురించి నేర్చుకున్నాం కూడా. విశ్వాసం అనగానే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. మనం దేనికోసం నిరీక్షిస్తున్నాం, దేనిపైన మనం విశ్వాసం కలిగి ఉంటున్నాం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలుగుతున్నామా లేదా? ఎందుకు అనంటే ఒకవేళ మనలో విశ్వాసము అనే ఫలము లేకపోతే కనుక దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేము. రెండోది, విశ్వాసం ఉండి క్రియలు లేకపోయినా అది మృతమే. ఒకవేళ లేదండి నాకు నేను మంచి విశ్వాసం అండి, నేను మంచి బిలీవర్నండి అని నువ్వు చెప్పొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా ఒకవేళ మనలో క్రియలు లేకపోతే కూడా మన విశ్వాసం వృధా. అంటే మన ఫలం, విశ్వాసం అనే ఫలం మనం ఫలించట్లేదు. ఇక విశ్వాసం అనగానే మనకు గుర్తొచ్చేవాళ్ళు ఇంకా చివరిలో చెప్తాను నేను ఎవరెవరు ఎలాంటి ఫలాలు ఫలించారో కూడా చూద్దాం. ఇక 8వది చూసుకుంటే సాత్వికము. సాత్వికము అనగానే ఇందాక మనం చూసాం కదా, సమాధానానికి చాలా దగ్గరగా ఉండేది. అంటే ఒకళ్ళు రెచ్చగొడుతుంటే రెచ్చిపోవడం, ఒకళ్ళు చిరాకు తెప్పిస్తుంటే చిరాకు పడిపోవడం, ఒకళ్ళు కోపం తెప్పిస్తుంటే కోపం తెచ్చేసుకోవడం, ఇవి లేకుండా సాత్వికం కలిగి ఉండడం. మన జాన్సన్ అన్న మెసేజ్ కూడా మీరు వినే ఉండొచ్చు. ఏంటమ్మా అది? సాత్వికముతో మనం భూమిని స్వతంత్రించుకో. సాత్వికం కలిగి ఉండి ఎవ్వరిని నువ్వు పోగొట్టుకోవద్దు. రీసెంట్గా పాట కూడా మనం విన్నాం. సాత్వికము కలిగినప్పుడు మనం ఎవరిని పోగొట్టుకోము. ఎందుకనంటే మనం వారు ఒకవేళ మనల్ని చాలా విసిగిచ్చిన విసుగు అనేది రాదు మనకి. పోన్లే దేవుడా అని దేవుడికి అప్పచెప్పుకుంటూ మంచిగానే ముందుకు సాగిపోతాం. ఓకే, ఇక నెక్స్ట్ది చూసుకుంటే కనుక చివరిది మనందరికీ చాలా చాలా అవసరమైనది, ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైన ఫలం ఏంటి అని అంటే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనగానే అసలు ఏంటిది అని ఒకసారి కనుక ఆలోచిస్తే
ఆశ ప్లస్ నిగ్రహం. ఆశ అనగానే ఏంటి? కోరికలు, వాంఛలు, ఏదో కావాలి అని అనుకోవడం. దానిని నిగ్రహించుకోవడం, కంట్రోల్‌లో పెట్టుకోవడం. ఆశలు ఉండడం తప్పు కాదు. కానీ ఆశ పడిందల్లా కావాలి అనుకోవడం తప్పు. అర్థమైంది కదా! ఆశ పడడం తప్పు కాదు. కానీ ఆశ పడిందల్లా కావాలి అని కోరుకోవడం, దాన్ని సంపాదించుకోవడానికి ఈ ఆత్మ ఫలాలన్నీ ఫలించడం మానేసి, నువ్వు అడ్డదారులు తొక్కడం. దిస్ ఈజ్ రాంగ్. ఇది చాలా పొరపాటు. చాలా మంది చేసే పొరపాట్లు. ఇప్పుడు దొంగతనాలు చూడండి, లేకపోతే హత్యలు చూడండి. ఎన్ని మనకి తెలిసిన ఏదన్నా పాపం గురించి ఒకసారి ఆలోచిస్తే ఎందుకు జరిగింది ఇది అనంటే, నేను కంటితో చూశాను. నాకు కావాలి. అంతే. అది నాకు దొరకలేదో ఏదన్నా చేస్తాను. అది ఆస్త, అందమా, ఐశ్వర్యమా, పొలమా, ఇంకేదన్నా అయ్యుండొచ్చు. నేను అనుకున్నాను. నాకు కావాలని ఆశపడ్డాను. నాకు దొరకలేదు. సో, నాకు దొరకంది వేరే వాళ్ళకి కూడా దొరకలే. అంటే నీ ఆశలను నువ్వు నిగ్రహించుకోలేకపోతున్నావు. కంట్రోల్‌లో పెట్టుకోలేకపోతున్నావు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుని జీవితంలో ఇప్పటివరకు మనం చూసిన ప్రతీది ఇంపార్టెంటే. కానీ క్రైస్తవుని జీవితంలో మనం తప్పిపోకుండా ఉండాలి, నిలబడగలగాలి అనంటే ఆశా నిగ్రహం చాలా ఇంపార్టెంట్. ఎక్కడికి పరుగులెడుతున్నాం మనం? దేనికోసం పరుగులెడుతున్నాం? దేని వెంట వెళ్ళిపోతున్నాం? సంపాదన, ఆస్తుల, ఇంక దేనికోసమన్నా వెళ్ళిపోతున్నామా? కంట్రోల్. అతి మితిమీరడం ఎప్పుడు కూడా మంచిది కాదు. ఏదన్నా మన లిమిట్లో మనం ఉన్నప్పుడు, నిగ్రహించుకోగలిగినప్పుడు, మన ముందు మంచి ఫ్రూట్ కనిపించవచ్చు, కంట్రోల్ చేసుకో. మంచి ఆహారం కనిపించవచ్చు, ఇది మంచిది కాదు అని నీకు తెలిసింది, నీకు నచ్చుతుంది, నీకు చాలా ఇష్టం, కానీ లేదు ఇది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అన్నప్పుడు నువ్వు దాన్ని నియంత్రించుకోగలుగు. అదే ఆశా నిగ్రహం. దాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఇలా కలిగి ఉన్నప్పుడు మనం లోకాశలు, శరీరాశ, నేత్రాశ, జీవపడం, ఏవైతే దేవుడి నుండి పుట్టలేదో వాటి వైపు మనం వెళ్ళం. ఎప్పుడైతే మనం మన ఆశలను నిగ్రహించుకోలేమో, అంటే మన కంట్రోల్లో మనం ఉండట్లేదో, అప్పుడు తప్పుదోవ పట్టే అవకాశం చాలా ఉంటుంది. మరి ఇన్ని ఫలాలు ఒక్కలే ఫలించడం అంటే చాలా కష్టం కదా అనుకుంటే, కొంతమంది కొన్ని మనకి చూపించి వెళ్ళారు. ఎగ్జాంపుల్కి అబ్రహాముని తీసుకుంటే విశ్వాసం అనే ఫలాన్ని ఫలించాడు. నోవహు చూసుకుంటే ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని చూసాం. మోషే సాత్వికుడు అని చూసాం. యోబు గారు సహనం కలిగి ఉన్నాడు, సమాధానం కలిగి ఉన్నాడు అని చూసాం. ఇలా అపోస్తులు కానీ శ్రమలను సహించారు, దీర్ఘశాంతం కలిగి ఉన్నారు, వారు ఇంత ఓర్పు సమాధానం కలిగి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. మరి వాళ్ళని చంపేస్తూ ఉంటే కూడా స్టెఫన్ ఉన్నాడు, రాళ్లతో కొట్టి చంపుతుంటే కూడా వాళ్ళని దూషించలేదు, శపించలేదు. కేవలం తండ్రి వీరు ఏం చేస్తున్నారో తెలియదు, వీళ్ళని క్షమించు, ప్రేమ ఫలాల్ని ఫలించగలిగారు. యేసుక్రీస్తు అయితే ఇక అన్ని ఫలించేసి చూపించాడు. మరి మనం ఏం ఫలిస్తున్నాం? ఎంతవరకు ఫలించగలుగుతున్నాం? ఏమోలేండి, మేమైతే దేవుణ్ణి నమ్ముకున్నాం, మా బతుకులు ఇలాగ వెళ్ళిపోతున్నాయి, ఇక ఫలాలు గొడవలు ఎందుకండి మాకు అని అంటారా? మరి ఫలించకపోతే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అది కూడా చూసుకుందాం. ఫలించే చెట్టువా? ఒకవేళ ఫలించే చెట్టు అయితే మంచి ఫలాలు ఫలించాలి. ఒకవేళ నువ్వు నేను ఫలించేస్తున్నాను, ఏం ఫలిస్తున్నావు? కారు ద్రాక్షలు ఫలిస్తున్నావా? కారు ద్రాక్షలు ఫలిస్తే దేవుడు ఏమంటున్నాడంటే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో, పెరికి వేస్తాను, పశువులు మేయినట్లు కంచి తీసేస్తాను అంటున్నాడు. దేవుడు నువ్వు ఫలించే కారు ద్రాక్షల వల్ల ఆయన దుఃఖించేవాడుగా ఉన్నాడు. మరి అలాంటి దుఃఖాన్ని దేవునికి మిగులుస్తావా, లేక మంచి ఫలాన్ని ఫలిస్తావా? లేదండి నేను కారు ద్రాక్షలే ఫలిస్తాను, లేదా అసలు నేను ఫలించను, నేను పేరుకి క్రైస్తవుని అని చెప్పుకుంటాను అని అంటారా? మరి ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టిందట, నరికేస్తాడు దేవుడు. నువ్వు మంచి ఫలాలు కనుక ఫలించట్లేదో దేవుడు నిన్ను నరికివేస్తాడు. దానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నరికివేయబడతావా? ఇంకా నరికివేయబడ్డం అంటే ఇంక జీవితం ఏం లేదు. చెట్టు నరికివేయబడింది అని అంటే మొద్దు ఏమైపోద్ది? కొంతకాలానికి వర్షానికి తలిసి, గాలికి, ఎండకి ఎండి నశించిపోయి కృషించిపోద్ది. ఇంకా దానివల్ల ఎవ్వరికి ఉపయోగం
ఉండదు. మరి మన జీవితం, దేవుడు ఇచ్చిన ఈ జీవితం ఫలించే దానిగా ఉంచుకుందామా? లేక నరకబడే ముద్దులా మనం తయారు చేసుకుందామా? దేవుడు మనకొక హెచ్చరికను కూడా చేస్తున్నాడు. నేను రీసెంట్‌గా అసలు అంటే మా జేసన్ విషయంలో చాలా ఇబ్బంది పడిపోయాం. అంటే వాడసలు చదవట్లేదు అని చాలా మెంటల్‌గా ఫీల్ అయ్యాం. నేనైతే టీసీ తీసేసుకుందామని కూడా డిసైడ్ అయిపోయాం స్కూల్‌లో. ఇంకా ఫీజు కట్టను. ఇంక లేదు, ఇంక అయిపోయింది అనుకున్న టైంలో ప్రకాష్ అన్న ఒక మెసేజ్ పెట్టారు నాకు. ఈ ఒక్క సంవత్సరం కూడా చూడు. నాకు వెంటనే ఉపమానం గుర్తొచ్చింది. యేసుక్రీస్తు కూడా 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. వస్తాయి, ఫలాలొస్తాయని. ప్రతి సంవత్సరం వస్తున్నాడు, చూస్తున్నాడు. ఒక్క ఫలం కూడా లేదు. వెంటనే తోటమాలితో తీసేయి. యజమానుడు ఏమంటున్నాడంటే, ఈ చెట్టుని తీసేయి. దీనివల్ల భూమి ఎందుకు వృధా అయిపోవాలి అనగానే, ఆ తోటమాలి ఇంకొక్క సంవత్సరం కూడా టైం ఇవ్వు. కేర్ తీసుకుందాం. చూద్దాం ఫలిస్తదేమో. నాకు ఇదే అంటే ఈ ఒక్క సంవత్సరం టైం ఇవ్వు అని అన్న మెసేజ్ పెట్టగానే నాకు ఈ ఉపమానమే గుర్తొచ్చి, సరే మనం కూడా దేవుడు చెయ్యమన్నట్టుగా ఫాలో అవ్వాలి అనుకుని ఎళ్లి ఫీజు కట్టొచ్చాం. ఎందుకు చెప్తున్నాను అంటే, దేవుడు మనల్ని కూడా చూస్తున్నాడు. మన పిల్లల ఎడల మనకంత కోపం వచ్చేస్తుందే ఫలించట్లేదని. మరి దేవుడు మనల్ని చూసినప్పుడు మనలో ఏ ఫలాలు కనిపిస్తున్నాయి? దేవుడు టైం ఇస్తున్నాడు. నిజంగా మనం ఆయుష్షు కలిగి ఉన్నాం. ఊపిరి పీల్చుకుంటున్నాం. బ్రతికి ఉన్నాం. బ్రతికి ఉన్నాము. అన్నీ మాట్లాడగలుగుతున్నాం, నడవగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం అంటే దేవుడు ఈ సమయాన్ని నువ్వు ఫలించాలనే ఎదురు చూస్తున్నాడు. ఆయనకి నరికివేయడం పెద్ద పని కాదు. నరికివేయొచ్చు, తీసేయొచ్చు. ఎంతసేపు అని వెనక్కి లాక్కున్నాడో మన జీవితం అయిపోయినట్టే. ఫినిష్ అక్కడితోటి. అయిపోతే ఇంక మళ్ళీ ఎవడు బతికించు. ఎన్ని కోట్లు పెట్టినా బ్రతకరు. కానీ మరి ఇచ్చిన సమయాన్ని మనం ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నాం? మనము కూడా వృధా చేసేసుకుంటే నరికివేయబడతాం. జాగ్రత్త కలిగి మన జీవితాన్ని కాపాడుకునే వారిగా ఉందాం. హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు జీవించి ఉన్నారని అంటే ఫలించాలి. మంచి ఫలములు మీరు ఫలించాలి. ఆ మంచి ఫలాలే మీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళుత్వం, మంచితనం, దీర్ఘశాంతం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవి మనం ఫలించగలుగుతున్నామా? ఇవి మనలో ఫలించగలిగినప్పుడు మన జీవితాలను బట్టి కొంతమంది దేవుని యొద్దకు రాగలుగుతారు. అరే! వీరు క్రైస్తవులు. వీరు ఎంత చక్కగా ఉంటున్నారు. వీరు చాలా మంచోళ్ళు అని మనల్ని చూసి కొంతమంది ఫలాలని మనం దేవుని యొద్దకు తీసుకురాగలుగుతాం. ఒకటి మనకు మనముగా ఫలించగలగాలి. మనలో ఉన్న ఫలాన్ని చూసి కొందరైనా దేవుని యొద్దకి నడిపింపబడాలి. ఇదే దేవుడు కోరుకునే ఫలం. ఒకవేళ అలా ఫలమిచ్చే చెట్టులా, మంచి ఫలాన్నిచ్చే చెట్టులా మనందరం ఉండులాగున దేవుని కృప, సహాయము మనందరికీ తోడై ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ మరి ఈ క్లాస్‌ని ముగిస్తూ ఉన్నాను. మన మధ్యలో నీలిమ ఉన్నట్లయితే ప్రార్థన చేస్తే మనం ఈ సెషన్‌ని క్లోజ్ చేసుకుందాం. ఫలమిచ్చు చెట్టువా, నరకవేయబడిన ముద్దువా డిసైడ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు నాయనా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా నాయనా, మీ కుమార్తెను ప్రభా మీరు నిలువబెట్టుకుని ప్రభా నాయనా, మా ఆత్మకు ఏం అవసరమో ప్రభా నాయనా, మేము ఏ విషయాల్లో లోటుపాట్లు కలిగి ఉన్నామో ప్రభా నాయనా, ఆ విషయాలన్నిటిని కూడా ప్రభా నాయనా నీ కుమార్తె ద్వారా మీరు తెలియజేశారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా నాయనా. నైనా విని సరి చేసుకునే వారిగా మేము ఉండగలిగినట్టు కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. నైనా ఏ ఒక్క ఫలాన్ని మేము ఫలించకపోయినా సరే నైనా మీ దగ్గరికి మేము రాలేము తండ్రి. ఆ విషయాన్ని ప్రభా ఇక్కడున్న మేమందరము గుర్తుంచుకునే విషయంలో ప్రభా, జ్ఞాపకం చేసుకునే విషయంలో నైనా అటు విషయంలో మేము సమయోచితమైన జ్ఞానం కలిగి ఉండులాగాన కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు తండ్రి. నైనా ఫలించకపోతే ప్రభు నరికి అగ్నిలో పాడవేస్తానంటున్నారు నైనా. నైనా మాకు ఇంకనూ సమయాన్ని మీరు కల్పిస్తున్నారు తండ్రి. నైనా మేము విని విడిచిపెట్టే వారుగా ఎవ్వరం ఉండకుండా నైనా వాక్యానుసారంగా జీవించగలిగినట్టు నైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు గారి విషయంలో
ఆయన అన్నీ ఫలించినట్టు ఆయన శరీరమందునైనా మీ లేఖనాలు తెలియజేస్తున్నాయి తండ్రి. ఆ విధంగానే ప్రభునైనా మాకిచ్చిన పనిని మేము సంపూర్తిగా చేస్తేనే నాయన మీ దగ్గరకు మేము రాగలం తండ్రి. నాయన కృపను దయచేయండి తండ్రి. నాయన చెప్పనయ్య ఉన్న నీ కుమార్తెకు ప్రభునైనా మంచి ఆరోగ్యాన్ని మీరివ్వండి. కుటుంబాన్ని దీవించండి నాయన. మీ కృపలో నడిపించండి తండ్రి నాయన. నాయన కూడి ఉన్న నీ పిల్లలనందరినీ దీవించి వారికి ఏం అవసరత ఉన్నదో ప్రభునైనా పరసంబంధమైన ఈవులను పిల్లలకు దయచేయమని మళ్ళీ మాకు మీరు ఆయుష్నిస్తే ప్రభునైనా మీ సన్నిధిలో మేము కూడుకోవటానికి ప్రభు కృపను దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రేపు మార్నింగ్ క్లాస్‌లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.